So today we are going to discuss about one more topic in Power BI Desktop, which is known as RLS, role level security. So right, role level security means so how to restrict the data. So let's say if I want to say that security wise, how we can security wise means let's say if once the user logs in, right? So once the user logs in based upon his role, we will try to restrict the data. So restriction this data is uh, showing the correct data for the user who belongs to అంటే వాళ్ళకి ఏ డేటా బిలాంగ్ అవుతుందో వాళ్ళ డేటాని చూపించి వేరే డేటాని మాస్కింగ్ చేయటం అంటారు. సో ఆర్ ఎల్స్ రిస్ట్రిక్ట్ చేయటం అంటారు. సో వీ కాల్ ఇట్ యాజ్ అ రో లెవెల్ సెక్యూరిటీ. సో how we can implement this row level security, like restricting the data based on the role of the user. సో ఒక రోల్ సెట్ ఆఫ్ ద యూజర్ రోల్ ప్రకారం మనం డేటాని ఎలా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. So we'll try to understand that is known as RLS. People call it as a row level security. In a shortcut, the people say it as a RLS, row level security. So a name lone manikundi. So row level security means rows of data. Ante when a secure based upon the people logs in, you will try to restrict the number of rows in the table. అంటే ఒక టేబుల్లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ రిస్ట్రిక్ట్ చేయడమే రో లెవెల్ సెక్యూరిటీ యొక్క మెయిన్ థీమ్. ఓకే, సో ఇక్కడ మనం చేయాల్సింది అంటే పవర్ బి డెస్క్టాప్ లో దెర్ ఆర్ టూ పార్ట్స్ హియర్. మనం పవర్ బి డెస్క్టాప్ అనే టూల్ ద్వారా మనం రోజు ఏం చేస్తాం అంటే వీఆర్ క్రియేటింగ్ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో ఇక్కడ మనకి టూ పార్ట్స్ గా డివైడ్ అయింది రోల్ లెవెల్ సెక్యూరిటీ. వన్ పార్ట్ ఈజ్ డెస్క్టాప్ లో వీల్ ట్రై టు క్రియేట్ ద రోల్స్ అండ్ విల్ మేనేజ్ ద రోల్స్. కానీ వన్స్ వి పబ్లిష్ ఇన్ టు ద సర్వీస్, అంటే దీన్ని ఎండ్ పాయింట్ తీసుకెళ్ళినప్పుడు క్లయింట్ దగ్గరికి తీసుకెళ్లే ముందు మనం ఎక్కడికి పబ్లిష్ చేస్తామంటే వీ కాల్ ఇట్ యాజ్ అ సర్వీస్. పవర్ బిఐ సర్వీస్, దట్ ఈస్ అ క్లౌడ్ ప్లాట్ఫామ్ వేర్ ఆల్ అవర్ రిపోర్ట్స్ విల్ బి స్టోర్డ్. సో అక్కడ మనం ఏం చేస్తామంటే సో వీ కాన్ఫిగర్ ద సెక్యూరిటీ. ఓకే, బికాస్ ద పీపుల్ విల్ సీ బై లాగింగ్ ఇన్ టు దట్ ప్లేస్. కాబట్టి అంటే లైక్ సర్వీస్ లోకి లాగిన్ అయి చూస్తారు కాబట్టి అక్కడ కూడా మనం ఒక చిన్న లైక్ చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫస్ట్ రిపోర్ట్ లో వాళ్ళకి కావాల్సిన రోల్స్ లైక్ సిమిలర్ థింగ్ లైక్ రోల్స్ అనేవి అవన్నీ కూడా మనం పవర్ బై డెస్క్టాప్ లో క్రియేట్ చేయాలి. సో బిఫోర్ గోయింగ్ టు ప్రాక్టికల్, జస్ట్ ఐ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యూ. సో లెట్స్ ఏ సింపుల్ థింగ్. సో వెన్ యూ హ్యావ్ ఏ ఎంప్లాయీ టేబుల్ అండ్ రీజన్ టేబుల్ ఈ విధంగా ఉందనుకోండి. లెట్స్ ఏ సో యూ హ్యావ్ ఏ రీజన్ ఐడి అనే కామన్. సో జనరల్ మనం ఏం చేస్తాం, we will try to match a region ID versus region ID in a relationship model. So relationship model la place chesaka somebody asked that so US region people should see only US data. US ante US people once they logging into the system, they need to see only US ki sambandhinchina data chudali. Or Australia people once they log in, they need to see only Australia related data in the report. సో దానికోసం నేను అండర్స్టాండ్ చేసుకుని ఐ presumed that you need to create two different roles because people were divided into two types. Complete గా డేటా అంటే పీపుల్ ఎంటర్ అవుతున్న సిస్టమ్ లోకి వాళ్ళు టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారని రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటున్నాం. సో దానికోసం నేను టూ డిఫరెంట్ రోల్స్ క్రియేట్ చేస్తాను. సో వన్ ఈజ్ యుఎస్ రోల్ అండ్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా రోల్. సో యుఎస్ రోల్ కి సంబంధించిన వాళ్ళు లాగిన్ అయితే ఓన్లీ యుఎస్ డేటా చూపించాలి. ఆస్ట్రేలియా వాళ్ళు రోల్స్ లాగిన్ అయితే వాళ్ళు ఓన్లీ ఆస్ట్రేలియా డేటా చూపించాలి. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ అ స్మాల్ థింగ్ హియర్. సో రోల్ ఈజ్ ఆల్వేస్ మ్యాప్డ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్. సో రోల్ ఈజ్ మ్యాప్డ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్. ఇది రోల్ మ్యాట్రిక్స్ అంటాం. జనరల్ గా ఒక రోల్ అంటే సో లెట్స్ సే మీకు రీడ్ రైట్ రోల్ ఇచ్చామనుకోండి. సో మన ఎక్కడైనా కూడా రోల్ అని మాట్లాడుకుంటే దెర్ ఆర్ డిఫరెంట్ రోల్స్. స్టాండర్డ్ గా కొన్ని రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ కి నెంబర్ ఆఫ్ యూజర్స్ ని మ్యాప్ చేస్తాం. సో ఇక్కడ కూడా అంతే. కూడా నేను కూడా ఏం చేస్తానంటే టూ డిఫరెంట్ రోల్స్ క్రియేట్ చేస్తాను, అంటే సూపర్ రోల్స్ లాగా. ఒక రోల్ వచ్చి ఆస్ట్రేలియా, ఇంకొక రోల్ వచ్చి యుఎస్. సో ఆస్ట్రేలియా కింద నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉండొచ్చు. ఆస్ట్రేలియా అనేది యూజర్ కాదు, ఆస్ట్రేలియా అనేది ఒక రోల్. ఆస్ట్రేలియా కింద నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉండొచ్చు. అంటే ఏబిసి వాడు లాగిన్ అయినప్పుడు వాళ్ళు ఆస్ట్రేలియా బిలాంగింగ్ అయి ఉంటే నేను ఏం చేస్తాను, ఆస్ట్రేలియా రోల్ కి మ్యాప్ చేస్తాను. సో లెట్స్ సే డిఈఎఫ్ అనే యూజర్ యుఎస్ కి సంబంధించినాడు అనుకోండి, యుఎస్ కి మ్యాప్ చేసి ఉంచుతాను. సో దేర్ ఆర్ డిఫరెంట్ రోల్స్ అనమాట. సో యూ నీడ్ టు సీ దట్ రోల్స్ ఆర్ మ్యాప్డ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్. సో మనం పవర్ బిఐ డెస్క్టాప్ లో ఎంతవరకు చేస్తాం రో లెవెల్ సెక్యూరిటీ అంటే, సో మనం ఫస్ట్ ఏం చేస్తాం అంటే వీల్ డిటెక్ట్ ఇట్ అండ్ వీల్ ట్రై టు క్రియేట్ ఎ రోల్స్ అండ్ వీల్ ట్రై టు అప్లై ద ఫిల్టర్ ఆన్ ది రోల్స్.
సో మనం పవర్ బిఐ డెస్క్టాప్ లో ఏం వర్క్ చేస్తాము అంటే, సో ఫస్ట్ మనం ఆ రిలేషన్షిప్ ను ఫైండ్ చేసుకుంటాము, ఏ టేబుల్ నుంచి కనెక్ట్ అవుతుందో. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, రోల్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. సో రోల్స్ క్రియేట్ చేసి ఆ రోల్స్ లో మనం ఫిల్టర్స్ ని అప్లై చేసి we will try to publish this into పవర్ బిఐ సర్వీస్. సో పవర్ బిఐ సర్వీస్ లో పబ్లిష్ చేసిన తర్వాత అక్కడ మనం ఏం చేస్తాం అంటే ఈ రోల్ కి సంబంధించిన యూజర్స్ ని మ్యాప్ చేస్తాం. సో దట్ ఎవరైతే లాగిన్ అవుతారో ఆ పవర్ బిఐ సర్వీస్ లోకి, వాడు ఆ మెయిల్ ఐడితో లాగిన్ అవుతారు. ఖచ్చితంగా మనం పవర్ బిఐ సర్వీస్ లోకి లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మెయిల్ అడ్రస్ కావాలి. వాళ్ళ మెయిల్ అడ్రస్ అంటే ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అంటే మెయిల్ ఐడీస్. ఓకే, మెయిల్ ఐడీస్ తోటి కనెక్ట్ చేస్తాం. సో దట్ ఎవరైతే లాగిన్ అవుతాడో యూజర్, ఆ యూజర్ ఏ రోల్ కి సంబంధించిన వాడు. సో లెట్స్ సే ఆస్ట్రేలియాకి సంబంధించిన వాడే అయితే ఆస్ట్రేలియా ఫిల్టర్ అప్లై అవుతుంది కాబట్టి ఆస్ట్రేలియా డేటా చూపిస్తుంది. ఫర్ సపోజ్ ఈ యూజర్ లాగిన్ అయ్యాడు, ఆడు ఏదో ఒక రోల్ కి మ్యాప్ అయి ఉంటుంటాడు, ఆ మ్యాప్ అయిన యూజర్ యుఎస్ రోల్ కి మ్యాప్ అయి ఉన్నాడు అనుకోండి, సో హీ విల్ సీ ఓన్లీ యుఎస్ డేటా. సో ఇక్కడ సింపుల్ థింగ్ 2 స్టెప్స్ 3 స్టెప్స్ అని చెప్పాలి అంటే, ఫస్ట్ మనం ఆ రిలేషన్షిప్ ని ఐడెంటిఫై చేస్తాం, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ రోల్ క్రియేట్ చేస్తాం, సెకండ్ స్టెప్. 2 డిఫరెంట్ రోల్స్ క్రియేట్ చేస్తాం, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే ఆ రోల్ మీద ఫిల్టర్ అప్లై చేస్తాం, దట్ ఈస్ థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ వచ్చి నెక్స్ట్ స్టెప్ అంటే పవర్ బిఐ సర్వీస్కి వెళ్ళేటప్పటికి ఈ రోల్స్ కి నెంబర్ ఆఫ్ యూజర్స్ కి మ్యాప్ చేస్తాం. That's it. There are 4 simple steps for role level security. So based on the role, it will restrict the data into the Power BI file. Okay. So దానికి ఇక్కడ రోల్ ఎలా క్రియేట్ చేయాలో, సో హౌ వీ కెన్ restrict and filter these filter ని ఎలా చేయాలో అప్లై చేయాలో విల్ ట్రై టు see on that basis. ఒకసారి let me quickly go to our Power BI file. So Power BI file కి వెళ్తే, so this is the place where you see security, right? Manage roles and security. You will see these things where you can manage the roles, create, change and delete the security roles. Or మనం simulate చేయటం అంటారు. సిమ్యులేషన్ అంటే లైక్ పని చేస్తుందో లేదో, కరెక్ట్ గా మన రోల్ క్రియేట్ చేసి కరెక్ట్ గా ఫిల్టర్ అవుతుందా లేదా అని సిమ్యులేషన్ అంటారు దాన్ని. సో టెస్టింగ్ అనొచ్చు. సో దాన్ని చెక్ చేసుకోవడానికి వ్యూ రోల్ యాజ్ అని కూడా మనం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై టు గివ్ దిస్ డేటా. సో టీస్ గా ఈ డేటాని తీసుకుంటున్నాను. సో లెట్స్ సే I'll go here and say it as enter data. Can select it to one column. Okay, purchase. It's coming one column. Let me quickly write it. It's better. So let's say I was trying to point with the region ID here. So region ID the, so where I'll say this is a region, this is an employee table simply. Okay, so I was trying to say this is an employee table which I will try to relate with the region table as well. So మనకి region అనేది separate table ఉందనుకోండి, even if it is not in the same table, because why I was saying into separate table is, సో మనకి మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే విల్ ట్రై టు గో విత్ మల్టిపుల్ టేబుల్స్ కాబట్టి, సో ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఇన్ సేమ్ టేబుల్ కాబట్టి ఆ విధంగానే చూపిస్తాను. సో వేర్ ఐ ట్రై టు సే region ID and region name, it is coming from a other table. Okay, so let's do, I'll say yes and Australia for suppose. So where I'll say it as a region.
సో ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాం, సో ఫస్ట్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ టేబుల్స్ మనం రిలేషన్షిప్ గురించి చూస్తాము. సో మోడలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనే ఫ్యాక్టర్. సో సెక్యూరిటీ అయిన ఉండొచ్చు, సో డేటాని వేరే ఎంప్లాయీ టేబుల్ కి రిలేట్ అయ్యి ఉన్న తీసుకురావడానికి ఖచ్చితంగా వీటి మధ్యలో నేను ఏం చేశాను, ఐ ఎస్టాబ్లిష్డ్ ఏ రిలేషన్షిప్. సో ఖచ్చితంగా ఈ రీజన్ తోటి ఎంప్లాయీని ట్యాగ్ చేస్తాము, ఎందుకంటే ఏ రీజన్ ఏ ఎంప్లాయీ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి మన ట్యాగింగ్ కోసం కంపల్సరీ మన రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ వర్ ఫిక్స్. అది ఈవెన్ మన రిపోర్ట్ చూపించాలి అన్నీ కూడా మన ఈ రిలేషన్షిప్ ఖచ్చితంగా కావాల్సిందే. So not only for security kada, exclusively it's not for only security, for even if you want to showcase some data. So నేను ఏం చేస్తానంటే I'll try to put some visualization so to understand better that we are showing the cat region data. So నేను ఏం చేస్తానంటే let me put quickly what I could say a region name ఇక్కడ నుంచి pull చేస్తాను. So where I'll try to show you so employees salary, let's see. Okay, so let's say ఇప్పుడు మనకి చూస్తే so you can see only US and Australia data. Complete గా మనకి US and Australia ఉంది complete గా. So you can able to see both the US and Australia regions salary, let's suppose. So మనకి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, so the user logs in. So once the user logs in, he has to see his appropriate region, దానికి సంబంధించిన డేటానే చూడాలి అనుకుంటున్నాడు. We want to restrict in such a way, right? So then we'll go to modeling. So this is the place where you create a role. First మనం ఏమనుకున్నాం, there will be two roles will be created. So two roles. So I'll try to create a role here, very simple. So first వచ్చి US, next వచ్చి Australia. So this is the second phase and the second step అనుకుంటే రిలేషన్షిప్ ప్లేట్ అయిన తర్వాత మనం ఒక రోల్స్ క్రియేట్ చేసాం. థర్డ్ స్టెప్ ఏంటండి, సో విల్ ట్రై టు మేక్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్ దిస్ రోల్. సో ఈ రిస్ట్రిక్షన్ దేని మీద చేయొచ్చు అంటే రీజియన్ మీద చేయొచ్చు, ఎందుకంటే ఆ రీజియన్ లోనే ఆస్ట్రేలియా యుఎస్ అని ఉంది కాబట్టి. సో రీజియన్ మీదకి వెళ్ళి దేంతో నేను ఫిల్టర్ చేస్తాను, రీజియన్ నేమ్ మీద ఫిల్టర్ చేస్తాను. సో ఇట్ యాజ్ ఏయుఎస్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా అంటే సో వేర్ ఐ వాస్ ట్రైంగ్ టు హార్డ్ కోడ్ ఇట్, రైట్? చూడండి, ఆస్ట్రేలియాకి ఆస్ట్రేలియా డేటా చూపించాలి అని నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేసిన. Okay, so same thing I'll try to go for a US, and as well as this is the place where you can always go with a hard code of a region is equal to US. సో నేను ఏం చేస్తున్నాను, సో ఏ రోల్ కి ఆ డేటానే కనిపించాలి కాబట్టి దిస్ ఇస్ ద డాక్స్ ఫిల్టర్ ఐ వాజ్ అప్లైయింగ్ హియర్. సో ఇక్కడ చెప్తున్నా చూడండి, సో టేబుల్ డాక్స్ ఫిల్టర్, table filter for DAX expression he was trying to go. So what he was trying to say, filter the data that this role can see. So only true part evaluate avutadi. So filter the data that this role can see by entering the DAX filter expression. So ante edaithe meer filter apply chestaro, so that is what the filter I can apply and show it to you. So this is the DAX filter I was trying to apply. So US ki US data, Australia ki Australia data కనిపించడానికి, so I was trying to restrict it and I created two different roles. So that's it, very simple. And ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటానికి view as role as మీరు సిమ్యులేట్ చేసుకోవాలి అనుకుంటే ఆస్ట్రేలియా క్లిక్ చేశారు అనుకోండి, ఏం వస్తుంది, it should show only Australia data. When you want to see a role of US, you will see only US. So you are now viewing as a US. Okay, so this is what we create. So you can say that the roles and create chesi meer em chestaru, once you create the roles, ఈ రోల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, యూ విల్ ట్రై టు మ్యాప్ దిస్ రోల్స్ టు ది యూజర్స్, రైట్? ఈ రోల్స్ అన్నిటిని తీసుకొచ్చి మీరు ఎవరికి పాపులేట్ చేస్తారు, యూజర్స్ కి. సో ఇది ఎక్కడ క్యారీ అవుట్ చేస్తారంటే దిస్ విల్ బి క్యారీడ్ అవుట్ ఇన్ పవర్ బిఐ సర్వీస్ అండి. దిస్ విల్ బి క్యారీడ్ అవుట్ ఇన్ పవర్ బిఐ సర్వీస్. సో పవర్ బిఐ సర్వీస్ లో అంటే దిస్ ఇస్ ద ఎండ్ పాయింట్, అంటే ఎండ్ పాయింట్ లో నేను మళ్ళీ చూపిస్తాను దీని గురించి. సో నో వర్రీస్, బట్ జస్ట్ ఐ వాస్ ట్రైయింగ్ టు రిమెంబర్ యూ. సో ఈ రోల్స్ టు యూజర్స్ అనే మ్యాపింగ్ ఇక్కడ మనం చేయలేం, ఎందుకంటే యూజర్స్ లాగిన్ అయ్యేది పవర్ బిఐ సర్వీస్ కాబట్టి. సో ఈ రోల్స్ కి సంబంధించిన యూజర్స్ మ్యాపింగ్ మాత్రం అక్కడ చేస్తాం. ఓకే, బట్ రోల్స్ క్రియేట్ చేయడం మాత్రం ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో విల్ ట్రై టు క్రియేట్ ద రోల్స్ హియర్ అండ్ ట్రై టు మేక్ దట్ ఫిల్టర్ కండిషన్స్, అంటే మనం ఏదైతే ఫిల్టర్ కండిషన్స్ అనుకుంటున్నామో, సో విల్ ట్రై టు మేక్ దిస్ ఫిల్టర్ కండిషన్స్ హియర్.
ఓకే, మన ఫిల్టర్ కండిషన్స్ ఏవైతే అంటున్నామో, సో రోల్స్ క్రియేట్ చేయడానికి, సో విల్ ట్రై టు క్రియేట్ ద రోల్స్ హియర్ అండ్ మేక్ దట్ ఫిల్టర్ కండిషన్స్ క్లియర్లీ స్టేటింగ్ హియర్. ఓకే, మనం దానికి ఆ సంబంధించిన రోల్స్ సంబంధించిన ఫిల్టర్ కండిషన్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తాము. ఈ ఫిల్టర్ కండిషన్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే పర్టికులర్ పీపుల్ ని రిస్ట్రిక్ట్ చేస్తాం. సో లైక్ ఈ రోల్ కి ఈ డేటానే చూపించాలి అనేది ఈ డాక్స్ ఫిల్టర్ అనేది ఇక్కడ రాస్తాం. ఓకే, అండ్ యూ కెన్ ఆల్వేస్ చెక్ చేయొచ్చు. వెరీ సింపుల్, జస్ట్ ఐ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యూ. దిస్ ఇస్ వెరీ సింపుల్. జస్ట్ మన రోల్ క్రియేట్ చేసి దాన్ని చెక్ చేసుకుని, సో ఇక్కడ చేసాక మనం పబ్లిష్ చేశాక అక్కడ మనం యూజర్స్ ని రోల్స్ ని మ్యాప్ చేస్తాం. సో దట్ ఈస్ నోన్ యాజ్ యూజర్ రోల్స్ మ్యాట్రిక్స్ అంటాం. ఒక రోల్ కింద నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉండొచ్చు. యూజర్ లాగిన్ అయిన వెంటనే వాడు ఏ రోల్ కి సంబంధించిన వాడు అని చెక్ చేసుకుంటది. ఆ రోల్ కి సంబంధించిన చెక్ చేసుకుని ఓకే వీడు ఈ రోల్ కింద ఉన్నాడు అనుకుంటే ఆ డేటాను రిస్ట్రిక్ట్ చేసి చూపిస్తుంది. ఓకే, సో దీని గురించి నేను మళ్ళీ టాక్ చేస్తాను పవర్ బిఐ సర్వీస్ అప్పుడు. జస్ట్ ఐ వాస్ ట్రైంగ్ టు గివ్ ఏ గ్లిమ్స్, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది కదా. సో వితౌట్ ఎనీ మిస్ ఐ వాంట్ టు కాల్ అవుట్ హియర్. ఓకే, సో దట్ ఈస్ వెరీ అబౌట్ రోల్ లెవెల్ సెక్యూరిటీ. ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మన పవర్ బిఐ సర్వీస్ టాక్ చేసినప్పుడు నేను మళ్ళీ ఒకసారి కాల్ అవుట్ చేస్తాను దీని గురించి, బికాస్ దెర్ ఇస్ అ డాక్స్ ఫంక్షన్ కూడా ఉంది, ఒక ఫంక్షన్ కూడా. సో దాని గురించి కూడా కాల్ అవుట్ చేయడానికి మళ్ళీ నేను రోల్ లెవెల్ సెక్యూరిటీ మళ్ళీ చెప్తాను. బట్ దిస్ ఈస్ ద బేసిక్ అజెండా. అంటే ఒక బేసిక్ గా ఒక లైక్ ఐడియా. సో వేర్ యూ కెన్ ఆల్వేస్ రిస్ట్రిక్ట్ ద డేటా బేస్డ్ అపాన్ ది డాక్స్ ఫిల్టర్ యూ అప్లై. సో దట్స్ ఇట్. సో డాక్స్ ఫిల్టర్ అనేది రోల్ మీరు పవర్ బిఐ డెస్క్టాప్ లోనే క్రియేట్ చేయాలి. ఆ రోల్ ని యూజర్స్ తో మ్యాప్ చేయడం మాత్రం పవర్ బిఐ సర్వీస్ లో చేస్తారు. ఓకే, సో రోల్ క్రియేట్ చేయడం, ఫిల్టర్ అప్లై చేయడం అన్ని కూడా మీరు పవర్ బిఐ డెస్క్టాప్ లో చేయాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ సింగిల్ టేబుల్ ఆర్ మల్టిపుల్ టేబుల్స్, మీరు డాక్స్ ఫిల్టర్ ఏ టేబుల్ మీద అప్లై చేస్తే డేటా ఫిల్టర్ అవుతుందో దాని మీద డాక్స్ ఫిల్టర్ అప్లై చేయాలి. దాంతో రోల్ క్రియేట్ చేయాలి, టెస్ట్ చేసుకోవాలి. సో రోల్ టెస్ట్ చేసిన తర్వాత దీన్ని పబ్లిష్ చేసే పవర్ బిఐ సర్వీస్ లో ఈ రోల్ కి నెంబర్ ఆఫ్ యూజర్స్ ని మ్యాప్ చేయడం స్టార్ట్ చేస్తాము. సో దట్ ఆర్ యూజర్ లాగిన్ అయిన వెంటనే ఆ రోల్ కి సంబంధించిన డేటా ఫిల్టర్ అవుతుంది. Okay, so that is what one thing concept which are there in the Power BI desktop. And let me go to the next very interesting topic and cheppachu, so which we call it as a data modes. And okay, so data modes anedi one of the important topic, because I want to say, because people will ask you how many different ways you have connected to Power BI. సో మీరు అందరూ కూడా పవర్ బిఐకి ఇప్పుడు దాకా కనెక్ట్ అవుతున్నారు. ఇట్స్ కంప్లీట్లీ వన్ మోడ్. సో మీరు చూస్తే నేను పవర్ బిఐ డెస్క్టాప్ కనెక్ట్ అయ్యేటప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ డేటా మోడ్స్. అంటే డేటాను ఎక్ట్ చేయడానికి మనం చూస్తున్నప్పుడు వీఆర్ ట్రైంగ్ టు యూజ్ అ డిఫరెంట్ మోడ్స్ యాక్చువల్లీ. సో లెట్ మీ క్విక్లీ షో యూ. సో లెట్స్ సే ఇప్పుడు మీరు డేటాను కనెక్ట్ చేస్తున్నప్పుడు ఎక్సెల్ అనుకోండి, ఇట్ వాస్ నాట్ ఆస్కింగ్ ఎనీ మోడ్ ఫర్ యూ. ఎక్సెల్ ఈస్ డైరెక్ట్లీ బ్రౌజింగ్ ద ఫైల్ ఫ్రమ్ యువర్ ఫోల్డర్. ఒక పర్టికులర్ ఫోల్డర్ లోంచి కంప్లీట్ గా ఫైల్ తీసుకొస్తుంది. బట్ వెన్ యూ ఆర్ యూజింగ్ సమ్ అదర్ కనెక్టర్స్, మీరు అదర్ కనెక్టర్స్ యూజ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, సో వెన్ యూ ఆర్ గోయింగ్ విత్ ఎన్ ఎస్క్యూఎల్ సర్వర్, సో ఎస్క్యూఎల్ సర్వర్ కానీ వేరే డేటా సోర్సెస్ మీరు కనెక్ట్ వస్తున్నప్పుడు, సో యూ కెన్ సీ దట్ దెర్ ఇస్ అన్ ఆప్షన్ హియర్ నోన్ యాజ్ అ డేటా కనెక్టివిటీ మోడ్. ఇక్కడ చూడండి, దెర్ ఇస్ ఆప్షన్ నోన్ యాజ్ అ డేటా కనెక్టివిటీ మోడ్. వాట్ ఈస్ మెంట్ ఇస్ దిస్ డేటా కనెక్టివిటీ మోడ్? సో ఈ డేటా కనెక్టివిటీ మోడ్ ఈస్ ఇంపార్టెంట్ వెన్ యూ వాంట్ టు ఇంపోర్ట్ ద డేటా ఆర్ యూజ్ ఏ డైరెక్ట్ క్వరీ. అంటే లైక్ కంప్లీట్ గా డేటా తీసుకురావాలా ఆర్ సోర్స్ లోనే డేటా యూజ్ చేయాలా. ఓకే, సో లెట్స్ డిగ్ డీప్ ఇంటూ దిస్. అంటే ఈ డేటా కనెక్టివిటీ మోడ్ అనేది ఏంటి అసలు, సో ఏ సోర్సెస్ కి ఎందుకు తీసుకోవాలి డేటా కనెక్టివిటీ మోడ్ గురించి. సో విల్ హ్యావ్ సమ్ నోట్స్. సో ఫస్ట్ ఒకసారి అండర్స్టాండ్ చేసుకుందాం, దాని ప్రాక్టికల్ గా. సో నెక్స్ట్ విల్ ట్రై టు సీ. ఓకే, సో మనకి 3 డిఫరెంట్ డేటా మోడ్ కనెక్టివిటీస్ ఉన్నాయండి. అంటే మనకి ఎన్ని కనెక్టర్స్ ఉన్నాయో ఆ కనెక్టర్స్ లో అన్నిటిలోని యూనిక్ లిస్ట్ తీసుకొస్తే మనకి ఇంపోర్ట్ మోడ్ ఉంది, డైరెక్ట్ క్వరీ మోడ్ ఉంది, లైవ్ కనెక్షన్. ఇప్పుడు దాకా మేము యూజ్ చేసింది ఏమంటే మోస్ట్లీ మీరు యూజ్ చేసిన అన్ని కూడా ఇంపోర్ట్ మోడ్ లో యూజ్ చేస్తున్నారు. సో కంప్లీట్ గా డేటా అంతా కూడా సోర్స్ లో ఉన్న డేటా అంతా కూడా మీరు పవర్ బిఐ ఫైల్లో తీసుకొచ్చేస్తున్నారు. అంటే సోర్స్ లో ఉన్న డేటాని మొత్తం పవర్ బిఐ ఫైల్లో తీసుకురావడం అంటే ఏమిటి? లెట్స్ సే మాకు 10 MB ఫైల్ ఉంది ఎక్సెల్ లో. సో ఆ 10 MB ఫైల్లో ఉన్న డేటాను మొత్తం తీసుకొచ్చి పవర్ బిఐ ఫైల్లో 10 MB ఫిల్ చేస్తున్నారు. అంటే సోర్స్ లో ఎంత డేటా ఉంటే అంత డేటాని తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసి పవర్ బిఐ ఫైల్లో ప్లేస్ చేసేస్తున్నారు. ఓకే, సో ఈజ్ దిస్ ఎ గుడ్ అప్రోచ్? దాని గురించి మనం డిస్కషన్ ఇనిషియేట్ చేద్దాం. సో అంటే ఈ అప్రోచ్ కరెక్ట్ అంటారా? సో ఈజ్ దిస్ అప్రోచ్ ఇస్ కరెక్ట్? Shall I need to bring all the data from the source into Power BI file? ఇప్పుడు రేపొద్దున హెవీ సైజ్ ఆఫ్ ఫైల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సో ఈజ్ ఇట్ కరెక్ట్ వే ఆర్ గుడ్ అప్రోచ్ ఆర్ కరెక్ట్ అప్రోచ్ ఇఫ్ వీఆర్ డూయింగ్ ఇట్? ఓకే, సో దాని గురించి ఒక స్టెప్ బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు కూడా ఒక స్టెప్ బ్యాక్ నుంచి చూస్తే, సో మనకి డేటా సోర్సెస్ అనేవి
డిఫరెంట్ ఫార్మ్స్ లో రావచ్చు. అది ఎక్సెల్ అయి ఉండొచ్చు, సిఎస్వి అయి ఉండొచ్చు, టెక్స్ట్ అయి ఉండొచ్చు, ఎక్స్ఎంఎల్ అయి ఉండొచ్చు, జేసన్ అయి ఉండొచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్ అయి ఉండొచ్చు, పీడిఎఫ్ అయి ఉండొచ్చు. సో వీ హ్యావ్ సీన్ సో మెనీ సోర్సెస్ కనెక్టింగ్ వేరే సోర్సెస్, లైక్ డైరెక్ట్ గా ఓడేటా అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా యూఆర్ఎల్ నుంచి రావచ్చు. సో irrespective of anything, so we divided the data coming from different sources into two environments నుంచి వస్తాయి. ఒకటి ఆన్ ప్రెమిసెస్. ఈ టెర్మినాలజీని కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. సో పీపుల్ కాల్ ఇట్ as ఆన్ ప్రెమిసెస్. ఆన్ ప్రెమిసెస్ అంటే మీ లోకల్లో ఉన్న డేటా సెంటర్. అంటే ప్రతి కంపెనీకి డేటా సెంటర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. లైక్ మీ కంపెనీ మీ ఓన్ డేటా సెంటర్, అంటే మీ ఓన్ సర్వర్స్, కంపెనీ ఓన్డ్ సర్వర్స్, company owned everything, and it's a company owned data centers which is completely maintained by companies. Okay, their own data centers we call it as. So that is where we call it as on premises. Whereas a cloud data center center which is maintained by third party companies. So that is what I was written here, using the data which is stored in our local data centers, servers owned by your company's network. మీ కంపెనీస్ నెట్వర్క్ ట్యాగ్ అయ్యి ఉంటే వాటిని ఆన్ ప్రెమిసెస్ అంటారు. బాగా గుర్తుంచుకోండి వర్డ్ ఆన్ ప్రెమిసెస్. ఆన్ ప్రెమిసెస్ అంటే మీ కంపెనీస్ నెట్వర్క్ లో ఉండేవి. వేరస్ దర్ ఇస్ అనదర్ వర్డ్ నోన్ యాజ్ ఎ క్లౌడ్. క్లౌడ్ ఈస్ ఎ వర్డ్ వేర్ ది సర్వర్స్ ఆర్ మెయింటైన్ బై ద థర్డ్ పార్టీ వెండర్స్. అంటే బిగ్ వెండర్స్. అంటే లైక్ ఇప్పుడు ఏమైంది అంటే నో బడీ వాజ్ ట్రైయింగ్ టు ఓన్ దేర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్ చేయాలి అంటే డేటా సెంటర్ ఉండాలి, డేటా సెంటర్ మెయింటైన్ చేయాలి, డేటా సెంటర్ కరెంట్ మెయింటైన్ చేయాలి, వాళ్ళ లైసెన్సులు మెయింటైన్ చేయాలి, దానికి స్టాఫ్ మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనీ ఎందుకు స్పెండ్ చేయటం అని. సో పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు గో అవుట్ టువర్డ్స్ ద క్లౌడ్ మోడల్, సేయింగ్ దట్ వీ విల్ ట్రై టు టేక్ ది యువర్ సర్వర్స్, మనం మీ సర్వర్స్ తీసుకుని మా కంటెంట్ మీ సర్వర్స్ లో ప్లేస్ చేసుకుంటాము. అండ్ వీల్ ట్రై టు స్టోర్ ఆల్ ద డేటా ఆఫ్ అవర్ డేటా ఇంటూ యువర్ సర్వర్స్. సో మీ సర్వర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ప్రొవైడ్ చేయండి, మేము మా డేటా అంతా తీసుకొచ్చి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్లేస్ చేసుకుంటాము. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో యూజ్ చేసినందుకు మేము అమౌంట్ పే చేస్తాం. And this complete infrastructure is maintained by the third party vendors like a Google Cloud. So there are different vendors in the market for cloud providers. Okay, so some data manaki on premises ante mana local data center nunchi connect avvalsi vastadi, or sometimes you need to connect to the cloud. Nothing is a different here. బేసిక్ గా మీరు అండర్స్టాండ్ చేసుకునే పర్స్పెక్టివ్ లో ఉంటుంది. ఇది కొత్తగా ఇక్కడ ఏమైనా డిఫరెంట్ ఏమి ఉండదు. సో ఆన్ ప్రెమిసెస్ లో అయినా క్లౌడ్ లో అయినా సర్వర్ కి సర్వర్ నేమ్ ఉంటుంది, సర్వర్ నేమ్ తోటి కనెక్ట్ అవుతుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే మీ డేటా ఎక్కడ స్టోర్ అయింది అని. అది మీరు లోకల్ డేటా ఆన్ ప్రెమిసెస్ అంటే కొన్ని కంపెనీస్ క్లౌడ్ కి వెళ్ళలేవు. ఎందుకంటే సింపుల్ టు సే లైక్ బ్యాంకింగ్ sector cannot store their data of their bank into the other Microsoft కానీ Amazon కానీ స్టోర్ చెయ్యదు. దే ఆర్ పార్షియలీ యూజింగ్ ద క్లౌడ్, ఫుల్ గా క్లౌడ్ ని యూజ్ చెయ్యరు. సో దే విల్ నాట్ యూజ్ ద క్లౌడ్ టు ద ఫుల్లెస్ట్, బట్ సర్వీసెస్ ని యూజ్ చేస్తారు కానీ డేటా స్టోరేజ్ కానీ కొన్నిటిని యూజ్ చేయరు వాళ్ళు. సో అలాగే కొన్ని హాస్పిటల్ డేటా ఉంటుంది. సో హాస్పిటల్ డేటా కూడా వెరీ సెక్యూర్ డేటా ఉంటుంది. సో దే విల్ నాట్ గో ఫర్ ఎ క్లౌడ్. సమ్ సొల్యూషన్స్ ఇంకా క్లౌడ్ కి వెళ్ళలేవు, కానీ వాళ్ళ కోసం ఒక ప్రైవేట్ క్లౌడ్ అని ఒక ప్రైవేట్ నెట్వర్క్ క్రియేట్ చేసినా కూడా డేటాను అయితే స్టోర్ చేయరు. సో దట్ ఈస్ వేర్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే. సో వేర్ యాజ్ ఆన్ ప్రెమిసెస్ అనుకోండి, ఇట్స్ కంప్లీట్లీ ఓన్డ్ బై యువర్ కంపెనీ. సో దాంట్లోకి ఎంటర్ అవ్వాలన్నా మీ కంపెనీస్ నెట్వర్క్ లోకి ఎంటర్ అవ్వాలి. సో దట్ ఈస్ వేర్ పీపుల్ విల్ సే దట్ విపిఎన్ అంటారు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని. సో అందుకే మీ కంపెనీస్ లో మీరు జాయిన్ అయిన వెంటనే ఏం చెప్తారంటే మీరు మీ నెట్వర్క్ కనెక్ట్ అవుతారు. లైక్ మీరు జనరల్ గా మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవుతారు. ఇంటర్నెట్ కనెక్ట్ అయిన వెంటనే మీరు మీ కంపెనీలో ఉన్న సర్వర్ కనెక్ట్ అవ్వలేరు. అదే క్లౌడ్ లో ఉన్న సర్వర్ కి అయితే కనెక్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే అది కంప్లీట్ గా బయట ఉంటుంది కాబట్టి పోర్టల్లోకి మీకు యాక్సెస్ ఉంటే మీరు డైరెక్ట్ గా నెట్ ఉంటే చాలు, డైరెక్ట్ గా క్లౌడ్ లో ఉన్న సర్వర్ ఏ సర్వర్ కన్నా కనెక్ట్ అవ్వచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ యాక్సెస్. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ లేయర్. ఖచ్చితంగా అథెంటికేషన్ ఉన్నవాడే లాగిన్ అవుతాడులేండి. కాకపోతే నెట్వర్క్ మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా నెట్వర్క్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీ నెట్వర్క్ ఏదైతే ఉందో మన ఇంటర్నెట్ ద్వారానే మనం ఆ క్లౌడ్ లో ఉన్న సర్వర్స్ ని యాక్సెస్ చేయొచ్చు. అదే ఆన్ ప్రెమిసెస్ అనుకోండి, మీరు కంపెనీలో జాయిన్ అయిన వెంటనే వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ రోజు మీకు ఈ విపిఎన్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసి మీకు ల్యాప్టాప్ ఇస్తారు. మీరు కంపెనీలో ఏ సర్వర్ కనెక్ట్ అవ్వాలన్నా కూడా కంపెనీ యొక్క సర్వర్ కనెక్ట్ అవ్వాలి, విచ్ ఇస్ నాట్ ఇన్ ద క్లౌడ్ ఆర్ విచ్ ఇస్ ఇన్ ద ఆన్ ప్రెమిసెస్ ఆఫ్ యువర్ డేటా సెంటర్. మీరు నార్మల్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యాక మీకు ఒక విపిఎన్ నెట్వర్క్ ఇస్తారు.
లైక్ ఆ విపిఎన్ నెట్వర్క్ కి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, యూ విల్ కనెక్ట్ టు దట్ విపిఎన్. ఆ విపిఎన్ కనెక్ట్ అయిన తర్వాత మీ కంపెనీస్ యొక్క ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న సర్వర్స్ కనెక్ట్ అవుతాయి. సో దట్ ఈస్ హ్యావింగ్ ఏ కంప్లీట్లీ ప్రైవేట్ నెట్వర్క్. ఎవరు పడితే వాళ్ళు కనెక్ట్ అవడానికి ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ ఓన్డ్ బై కంపెనీ. దానికంటూ ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు. ఆ నెట్వర్క్ లోకి వెళ్ళాలి మీరు. ఆ నెట్వర్క్ లోకి వెళ్తేనే మీ కంపెనీ అంటే మోర్ సెక్యూరిటీ, ఐ కుడ్ సే దట్. సో ఎందుకు ఇది చెప్తున్నా అంటే మనకి డేటా అనేది ఆన్ ప్రెమిసెస్ లో రావచ్చు, అది క్లౌడ్ లో రావచ్చు. సో మనం అయితే విపిఎన్ ద్వారా కనెక్ట్ అయ్యి, సో వేర్ వీఆర్ ట్రైంగ్ టు పుల్ ద డేటా, సో మనకి సర్వర్ ఐపీ అడ్రస్ అయితే ఇస్తారు. సో ప్రతి దానికి మనకు ఒక సర్వర్ కానీ ఎక్కడైతే మనకు స్టోర్ చేశారో కంపల్సరీ సర్వర్ అది లోకల్ అయి ఉండొచ్చు, క్లౌడ్ లో అయి ఉండొచ్చు, మనకి సర్వర్ ఐపీ అడ్రస్ అయితే ఇస్తారు, పర్మిషన్స్ అయితే ఇస్తారు. సో దాని గురించి మనం కానీ బ్యాక్గ్రౌండ్ అది తెలియాలంటే ఎన్విరాన్మెంట్స్. సో రేపొద్దున ఎవరైనా కూడా ఆన్ ప్రెమిసెస్ అన్నారంటే ఏంటి, సో సంబడి సేస్ దట్ ఈస్ ఎ క్లౌడ్ అంటే ఏంటి మనకు తెలియాలి కాబట్టి. సో ఇలాంటి సోర్సెస్ వచ్చేటప్పుడు ఎలాంటి డేట్ మోడ్ తీసుకోవాలి, సో ఏ టైప్ ఆఫ్ మోడ్ తీసుకోవాలి, ఇంపోర్ట్ మోడా, డైరెక్ట్ క్వరీయా, లైవ్ కనెక్షన్. సో దాని గురించి కూడా డిస్కషన్ ఉంటుంది. అందుకే నేను దాని గురించి ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటి, క్లౌడ్ అంటే చెప్పాను. ఓకే, సో ఫస్ట్ విల్ గో విత్ ఇంపోర్ట్ మోడ్. సో ఇంపోర్ట్ మోడ్ గురించి ఇప్పుడు దాకా మనం చేసే అన్ని కూడా ఇంపోర్ట్ మోడ్ కాబట్టి, సో విల్ డిస్కస్ అబౌట్ ఇంపోర్ట్ మోడ్. సో ఇంపోర్ట్ మోడ్ లో నేను ఏమన్నానండి, మొత్తం డేటాని తీసుకొచ్చి పవర్ బిఐ ఫైల్ లోకి ప్లేస్ చేస్తాము అంటున్నాను. సో ఇంపోర్టింగ్ ఆల్ ది డేటా ఫ్రమ్ ఆల్ ద డేటా సోర్సెస్, అంటే ఏ డేటా సోర్స్ కన్నా బై డిఫాల్ట్ గా ఉండేది ఏంటంటే ఇంపోర్ట్ మోడ్. సో మీరు మరి చూసారంటే ఇప్పుడు నేను లైక్ ఎందాక చూపించినప్పుడు నేను ఎస్క్యూఎల్ సర్వర్ కి కూడా ఇంపోర్ట్ మోడ్ ఉంది, రైట్? వెన్ యూ సీ హియర్ దర్ ఇస్ ఎ ఇంపోర్ట్ మోడ్ ఫర్ ఎస్క్యూఎల్ సర్వర్ యాజ్ వెల్. సో ఆల్ ది డేటా సోర్సెస్ అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కనెక్టర్స్ ఉన్నాయో గెట్ డేటాలో, అన్ని కనెక్టర్స్ కి బై డిఫాల్ట్ గా ఉండే మోడ్ ఏంటంటే ఇంపోర్ట్ మోడ్ అండి. సో ఇంపోర్ట్ మోడ్ ఈస్ అ డిఫాల్ట్ మోడ్ ఫర్ ఆల్ ది కనెక్షన్స్. ఎన్నైతే డేటా సోర్సెస్ ఉన్నాయో అన్ని డేటా సోర్సెస్ కి బై డిఫాల్ట్ గా ఉండేది ఇంపోర్ట్ మోడ్. సో మీరు ఇంపోర్ట్ మోడ్ గురించి కష్టపడక్కర్లేదు, స్విచ్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ మోడ్ ఈస్ ఇంపోర్ట్ మోడ్. అన్ని డేటా సోర్సెస్ కి ఇంపోర్ట్ మోడ్ అవైలబుల్ ఉంటుంది. సో అంటే బ్రింగింగ్ ఆల్ ద డేటా ఫ్రమ్ ద సోర్స్ ఇంటూ యువర్ పవర్ బిఐ ఫైల్. సో ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, రైట్? మొత్తం డేటాని తీసుకొచ్చి పవర్ బిఐ ఫైల్ లో ప్లేస్ చేస్తాం. సో బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? We'll get it when we're bringing all the data from the సోర్స్ డేటా 10 MB ఉంటే 10 MB ఎక్సెల్ ని డైరెక్ట్ గా పుల్ చేసి పవర్ బిఐ ఫైల్ లో తీసుకొస్తాం. దిస్ ఇస్ అ డిఫాల్ట్ మోడ్. ఐ కుడ్ సే దట్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు ఇప్పుడు దాకా. సో వేర్ యూ సీ డేటా అక్కడే ఉంటుంది పవర్ బిఐ ఫైల్ లో. మోడలింగ్ అంటే మోడలింగ్ అక్కడే చేస్తున్నాము, దానిపైన విజువలైజేషన్స్ కూడా అక్కడే చేస్తున్నాం. మీన్స్ డేటా అక్కడే అవైలబుల్ ఉంటుంది. సో మోడలింగ్ అక్కడే చేస్తున్నాము, రిలేషన్షిప్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే రిపోర్ట్ అంటే విజువలైజేషన్ కూడా చేస్తున్నాం. So means everything is sticking into the Power BI file. Very closely, everything is sticking to the Power BI file. But దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్టిక్కింగ్ టు ద సేమ్ థింగ్, లైక్ డేటా ప్లస్ మోడల్ ప్లస్ రిపోర్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ స్టిక్ టు ద సేమ్ రిపోర్ట్ పీబీఎక్స్ ఫైల్ దగ్గర ఉంటుంది కాబట్టి, సో రిపోర్ట్ ఫాస్ట్ గా రావడానికి అవైలబిలిటీ ఉంది. అంటే లైక్ రిపోర్ట్ లో ఏదైనా మనం విజువలైజేషన్ ప్లేస్ చేసినా కూడా ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ అండర్ ద సేమ్ ప్లేట్ కాబట్టి, సో ఇట్ విల్ బి బిట్ ఫాస్ట్. అంటే ఫాస్ట్ గా ఉంటది, రెస్పాన్సివ్ గా ఉంటది. ఎందుకంటే ఎవ్రీథింగ్ నీడ్ టు కోఆర్డినేట్, అంటే కోఆర్డినేట్ అవడానికి అంతా కూడా పీబీఎక్స్ ఫైల్ లోనే, పవర్ బిఐ ఫైల్ లోనే ఉంది. సో ద ఎక్స్టెన్షన్ ఆఫ్ పవర్ బిఐ ఫైల్ ఇస్ డాట్ పీబీఎక్స్ ఫైల్. సో ఎవ్రీథింగ్ ఈస్ అండర్ పీబీఎక్స్ ఫైల్. సో లైక్ ఎవ్రీథింగ్ ఐ కుడ్ సే దట్ డేటా మోడలింగ్ రిపోర్టింగ్ అన్ని కూడా సేమ్ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ బి ఫాస్టర్. సో బట్ డేటా వ్యాలిడేషన్ కోసం మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ సెట్ దట్ మీరు డేటాని ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే, వేర్ ఐ కెన్ సే దట్ మీరు డేటాని ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకోండి, సో వాట్ యూ కెన్ సే దట్ డేటా వ్యాలిడేషన్, డేటా ట్యాబ్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు డేటాని కూడా ఎక్స్పోర్ట్ చేసిన వెంటనే, అదే ఇంపోర్ట్ చేసిన వెంటనే యూ కెన్ ఆల్వేస్ సీ ద డేటా ట్యాబ్ అండ్ యూ కెన్ ఫిల్టర్ అప్లై ద డేటా ఫిల్టరింగ్ అంతా కూడా ఇక్కడ అప్లై చేసుకుని చెక్ చేసుకోవచ్చు. లైక్ మళ్ళీ మనం సోర్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సోర్స్ లో ఉన్న డేటా అంతటిని కూడా నేను ఇక్కడ తీసుకొచ్చేసాను కాబట్టి. బట్ there are some disadvantages for this as well. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, సో ప్రతిసారి లేటెస్ట్ డేటా వచ్చింది అనుకోండి, మనం ఎక్స్ట్రా రీఫ్రెష్ చేయాలి. ఎక్స్ట్రా రీఫ్రెష్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు మీరు తీసుకొచ్చినప్పుడు 100 rows ఆఫ్ డేటా ఉంది. ఓకే, నేను తీసుకొచ్చి డంప్ చేసేసాను పవర్ బిఐ ఫైల్లో, పీబీఎక్స్ ఫైల్లో. మళ్ళీ 100 rows అయిపోయిన తర్వాత 101 row వచ్చింది. మళ్ళీ కావాలి అనుకుంటే యూ నీడ్ టు గో ఫర్ ఎ మాన్యువల్ రీఫ్రెష్ ఆర్ రీఫ్రెష్. ఆర్ఎల్స్ మాన్యువల్ కాకపోతే రేపు పొద్దున్న ఆటోమేషన్ చేస్తాము, స్కెడ్యూల్ చేసి ఇంటర్వెల్స్ ద్వారా. పవర్ బిఐ సర్వీస్ లో దర్ ఇస్ అ థింగ్ నోన్ యాజ్ ఎ గేట్ వే అనే దాని ద్వారా రీఫ్రెష్ చేయడానికి స్కెడ్యూల్ పెడతాం. కానీ ఏదైనా స్కెడ్యూల్ పెట్టడం కానీ, స్కెడ్యూల్ టైంకి రీఫ్రెష్ అవ్వడం కానీ ఒక ఓవర్ హెడ్ ఆల్వేస్. ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ డేటా రాకపోతే మన రిపోర్ట్ ఓల్డ్ అయిపోతుంది.
సో ఆ మాన్యువల్ గా రీఫ్రెష్ చేస్తాం, లేకపోతే రేపొద్దున ఆటోమేషన్ చేస్తాం. పవర్ బై డెస్క్టాప్ లో ఉన్న సేపు మాన్యువల్ గా హిట్ చేసి రీఫ్రెష్ చేస్తాం, ఇక్కడ హిట్ చేసి రీఫ్రెష్ చేస్తాం. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ విల్ ట్రై టు రీఫ్రెష్. సో మనం రీఫ్రెష్ ఎక్కడ చేస్తామండి, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ క్లిక్ ఆన్ రీఫ్రెష్, రైట్? ఇట్ విల్ రీఫ్రెష్ ఆల్ ది విజువల్స్ బ్రింగింగ్ ద లేటెస్ట్ డేటా ఫ్రమ్ ది సోర్సెస్. అగైన్ సోర్సెస్ నుంచి కనెక్ట్ అయ్యి లేటెస్ట్ డేటా రావడానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ రీఫ్రెష్ కొడతాం. సో రీఫ్రెష్ కొట్టిన వెంటనే మనకి ఎన్ని అయితే ఫీల్డ్స్ ఉన్నాయో, ఎన్నైతే టేబుల్స్ ఉన్నాయో, ఆ టేబుల్స్ లో అన్ని కూడా మళ్ళీ సోర్స్కి వెళ్ళి లేటెస్ట్ డేటాను పికప్ చేసుకుని పవర్ బిఐ ఫైల్ లో తీసుకొస్తుంది. సో దిస్ ఇస్ అ మాన్యువల్ రిఫ్రెష్ అనుకోండి ఇప్పుడు పవర్ బి డెస్క్టాప్ లో. ఫర్ సపోజ్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు రిఫ్రెష్ ఆల్ దీస్ అగైన్ వన్ మోర్ టైమ్, అంటే మీరు 100 rows డంప్ చేసేసాక మళ్ళీ లేటెస్ట్ డేటా కావాలి అంటే మళ్ళీ హిట్ రిఫ్రెష్ కొడతారు. బట్ దిస్ మాన్యువల్ గా కాకపోతే ఆటోమేషన్ చేస్తాం. బట్ స్కెడ్యూలింగ్ ఆల్సో రీఫ్రెష్ అంటే స్కెడ్యూల్ చేయాలి, స్కెడ్యూల్ టైం కి రీఫ్రెష్ అవ్వలేదు అనుకోండి, అవ్వదు అని లేదు. సో ఫర్ సపోజ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బికమ్ లేట్. సో అంటే మనకి అప్పుడు ఓల్డ్ రిపోర్టే ఉంటది అది రీఫ్రెష్ అయ్యేంత వరకు, ఐ కుడ్ సే దట్. సో దట్ ఈస్ ద వన్ ప్రాబ్లం. అంటే దీన్ని ఏమంటారంటే డేటా విల్ బి స్టేల్ అంటారు, అంటే ఓల్డ్ డేటా ఉంటది. సో అంటిల్ అన్లెస్ రీఫ్రెష్ అయ్యేంత వరకు లేటెస్ట్ డేటా రాదు. అండ్ ప్రాబ్లమ్ ఈజ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ సైజ్ ఆఫ్ ది డేటా. సైజ్ ఆఫ్ ది డేటా ఇస్ ఆల్సో డిఫికల్టీ. ఇప్పుడు 1 GB ఫైల్, ఇప్పుడు మన 10 MB 20 MB ఫైల్ ని లోడ్ చేస్తున్నాం అయిపోతుంది. ఓకే, అంటే రోస్ ఆఫ్ డేటా కూడా తక్కువ ఉంటాయి, లోడ్ చేసేస్తున్నాం బాగానే ఉంటుంది, ఇంపోర్ట్ మోడ్ అయిపోతుంది విత్ ఇన్ ద టైంలో. ఫర్ సపోజ్ ఇఫ్ ద డేటా సైజ్ బికమ్స్ లైక్ 1 GB ఆఫ్ డేటాని తీసుకొచ్చి ఫైల్ ని లోడ్ చేస్తుంటే ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ స్లో. అండ్ మీ పవర్ బిఐ ఫైల్ కూడా ఓపెన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ దెర్ విల్ బి a restriction saying that import mode more than 1 GB వచ్చిన తర్వాత నుంచి రిస్ట్రిక్షన్ వచ్చేస్తుంది మీకు. సో అప్పుడు మీరు మళ్ళీ లైసెన్స్ కొనుక్కోవాలి. విల్ టాక్ అబౌట్ లైసెన్సింగ్. ఇక్కడ నుంచి మనకి లైసెన్సింగ్ మోడల్ కంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా వెళ్ళి కొలిది నాకు లైసెన్సులు కూడా ప్రాబ్లం అవుతాయి. సో అంటే 2 things ఇక్కడ ఉన్నాయి. వన్ థింగ్ ఏంటంటే ఓల్డ్ డేటా రీఫ్రెష్ మాన్యువల్ గా చేయాలి ప్రతిసారి సోర్స్ లో డేటా మారితే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని లోడ్ చేస్తున్నప్పుడు ఇంపోర్ట్ మోడ్ కి ఒక లిమిటేషన్ ఉంది, ఆ లిమిటేషన్ తర్వాత ఇట్ విల్ బికమ్ స్లో. మీన్స్ వై ఇట్ ఈస్ గెటింగ్ దీస్ థింగ్స్, అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే బ్రింగింగ్ ద డేటా ఇంటూ పవర్ బిఐ ఫైల్. కంప్లీట్ గా డేటాని అంతటిని పవర్ బిఐ ఫైల్ లో తీసుకురావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్. సో అంటే డిస్అడ్వాంటేజెస్ అని చెప్తాను, అంటే మీరు మొత్తం డేటాని పవర్ బిఐ ఫైల్ లో తీసుకురావడం వల్ల కొన్ని డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓల్డ్ డేటా ఉంటుంది, ఇప్పటికప్పుడు రీఫ్రెష్ చేయాలి. సైజ్ ఆఫ్ ది డేటా కూడా మ్యాటర్ ఇక్కడ. సో తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా అయితే ఇంపోర్ట్ ఈజీగా అయిపోతుంది. డేటా పెరిగే కొలది ఇట్ విల్ బి ఏ ప్రాబ్లమ్ ఫర్ అస్. సో దట్ ఈస్ వన్ మోర్ డిస్అడ్వాంటేజ్ వీ హ్యావ్. సో ఈ డిస్అడ్వాంటేజెస్ మరి ఎలా అడ్రస్ చేయాలి? సో అడ్రస్ చేయడానికి కోసం నెక్స్ట్ థింగ్ ఏం తీసుకొచ్చారంటే వాళ్ళు, నెక్స్ట్ మోడ్ ఈస్ ద డైరెక్ట్ క్వెరీ మోడ్. సో ఇంపోర్ట్ మోడ్ వదిలేసేయండి. సో డోంట్ గో ఫర్ ఇంపోర్ట్ మోడ్ ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు ఫీల్ దిస్ ప్రాబ్లమ్స్. సో ఈ మోడల్ ఎవరికి సరిపోతుంది అంటే, సో స్మాల్ అండ్ మీడియం, అంటే చిన్న చిన్న ఫైల్స్ కి, మీడియం ఫైల్స్ కి సరిపోతుంది, కానీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా డీల్ చేసేటప్పుడు ఇంపోర్ట్ మోడ్ సరిపోదు అంటున్నాడు. సో దట్ ఈస్ వాట్ హీ వాస్ ట్రైంగ్ టు సే, స్మాల్ అండ్ టు మీడియం. ఓకే, సో ఇక్కడ నేను మాట్లాడేది ఏంటి అంటే, ఇక్కడ మనం మాట్లాడేది రీఫ్రెష్ గురించి. సో నేను రీఫ్రెష్ గురించి మాట్లాడుతున్నప్పుడు చూడండి, సో దెర్ ఈస్ 3 scenarios ఇక్కడ మనకి రీఫ్రెషింగ్ గురించి ఉంటాయి. సో మాన్యువల్ గా రీఫ్రెష్ చేయడం పవర్ బి డెస్క్టాప్ లో కానీ వదిలేస్తే మనం దీన్ని ఆటోమేట్ చేయాలి. రీఫ్రెష్ షెడ్యూల్ పెట్టి ఇంపోర్ట్ మోడ్ లో లేటెస్ట్ డేటా తీసుకురావడానికి. ఫర్ సపోజ్ మీ డేటా అనేది క్లౌడ్ లో కానీ ఆన్ ప్రెమిసెస్ లో ఉంది. సో లేటెస్ట్ డేటా తీసుకురావాలి అనుకుంటే లైక్ రిపోర్ట్ లోకి యూ నీడ్ టు గో ఫర్ ఎ రీఫ్రెష్. ఈ రీఫ్రెష్ చేయడానికి ఆటోమేషన్ కోసం మనం ఒక ప్రాసెస్ ని వాడతాం, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ గేట్వే. సో మనం అది చూస్తాము. సో నేను పవర్ బిఐ సర్వీస్ లో ఎలా కాన్ఫిగర్ చేయాలి గేట్వే అనేది, ఒక సర్వీస్ అనుకోండి. జస్ట్ ఆ సర్వీస్ ఇన్స్టాల్ చేస్తే అదే లేటెస్ట్ డేటాని తీసుకొస్తుంది పవర్ బిఐ ఫైల్లోకి. ఓకే, సోర్స్ నుంచి కనెక్ట్ అయ్యి. సో ఆ గేట్వే ద్వారా మన రిపోర్ట్స్ ని రీఫ్రెష్ చేయాలి. ఇక్కడ 2 scenarios ఉన్నాయండి. ఎయిదర్ మన డేటా అనేది క్లౌడ్ లో ఉందా, ఆన్ ప్రెమిసెస్ లో ఉందా, దట్ ఈస్ ఆల్సో మ్యాటర్స్ హియర్ వైల్ యు ఆర్ రీఫ్రెషింగ్. సో ఇక్కడ చూస్తే 2 scenarios లోనే కంపల్సరీ మనకి రిపోర్ట్ ఎక్కడ ఉంటుంది, ఎండ్ పాయింట్ క్లౌడ్ లో ఉంటుంది. యాజ్ ఎ సెట్ దట్ పవర్ బిఐ సర్వీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లౌడ్ కదా. సో పవర్ బిఐ సర్వీస్ అనేది క్లౌడ్ కాబట్టి, సో మన డేటా, మన రిపోర్ట్లన్నీ పబ్లిష్ చేసేది పవర్ బిఐ సర్వీస్ లోకి, ఎండ్ పాయింట్ క్లౌడ్ లో. మన డేటా ఆన్ ప్రెమిసెస్ లో ఉన్నా మన లేటెస్ట్ డేటా తీసుకురావాలి అంటే మనం ఏం యూజ్ చేయాలి, గేట్వే యూజ్ చేయాలి. అంటే గేట్వే అనేది ఒక కనెక్టర్ అన్నమాట. అది ఏం చేస్తుంది అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది రిపోర్ట్ కి లోకల్లో ఉన్న డేటాని. సో లేటెస్ట్ డేటా తీసుకురావడానికి మధ్యలో రీఫ్రెష్ చేయడానికి గేట్వే అనేది యూజ్ చేస్తుంది. సో అది మీరు ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న డేటా అయినా పర్లేదు, క్లౌడ్ లో ఉన్న డేటా అయినా పర్లేదు. అంటే క్లౌడ్ లో డేటా ఉండడం అంటే మీరు థర్డ్ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూజ్ చేశారు మీ డేటాను ప్లేస్ చేసుకుంటే.
ఆర్ఎల్స్ ఇక్కడ ఆన్ ప్రెమిసెస్ అంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేయలేదు, మీ లోకల్ డేటా సెంటర్ ప్లేస్ చేసుకున్నారు, అక్కడి నుంచి డేటా తీసుకొచ్చి పవర్ బిఐ సర్వీస్ లో క్లౌడ్ లో ఉన్న రిపోర్ట్ లో పుష్ చేయాలన్నా, మీకు లేటెస్ట్ డేటా తీసుకురావాలన్నా మనకి గేట్వే కావాలి. అంటే ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా బటన్ ఏం చూస్తున్నాను, ఆల్వేస్ ఐ సీ ఎక్స్ట్రా బటన్ ఆఫ్ గేట్వే మెయింటెనెన్స్. అంటే ఒక గేట్వే మెయింటైన్ చెయ్యాలి, ఆ గేట్వేని ఇన్స్టాల్ చేయాలి, కాన్ఫిగర్ చేయాలి, లేటెస్ట్ డేటా తీసుకురావాలి. రోజు దాని స్కెడ్యూల్ పెట్టేసి వదిలేస్తే రోజు ఆ స్కెడ్యూల్ కరెక్ట్ గా రిఫ్రెష్ అవుతుందా లేదా మరి మానిటర్ చేసుకోవాలి కదా. సో మేబీ ఇవాళ రిఫ్రెష్ అయిన డేటా రిపోర్ట్, ఎందుకంటే క్లయింట్ మెయిల్ పెడతాడు ఇవాళ డేటా రాలేదంటే ఓల్డ్ డేటా నాకు కనిపిస్తుంది అని. మేబీ గేట్వే ఏదైనా నెట్వర్క్ ఇష్యూ వాళ్ళు ఫెయిల్ అయింది అనుకోండి, ఆ రోజు డేటా మళ్ళీ స్టేల్ అయిపోతుంది. సో మళ్ళీ ఆ నెట్వర్క్ ఇష్యూని కాన్ఫిగర్ చేసుకుని మళ్ళీ మనం రీఫ్రెష్ చేయాలి. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఓవర్ హెడ్. మనం ఉన్న దానికి మళ్ళీ ఆటోమేషన్ మనం ఎంత చేసుకున్నా కూడా ఎంతో కొంత ఓవర్ హెడ్ అయితే ఉంది, మాన్యువల్ ఇంటర్వెన్షన్ అయితే ఉంది. సో దానివల్ల నాకు ఏంటంటే ఎక్స్ట్రా బర్డెన్ లాగా ఎప్పుడు. ఓకే, సో దీనివల్ల లేటెస్ట్ డేటా రాకపోవచ్చు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్స్ విత్ ఇంపోర్ట్ మోడ్. సో ఇంపోర్ట్ మోడ్ వల్ల నాకు ఈ గేట్వే అనే కాన్సెప్ట్ నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే మళ్ళీ స్కెడ్యూల్ చేసి దాన్ని ఎవరు అబ్జర్వ్ చేస్తారు. సో దీన్ని అడ్రస్ చేయడానికి అంటే ఇలాగ ప్రతిసారి డేటా లేటెస్ట్ డేటా తీసుకురాకుండా, అంటే ఈ లేటెస్ట్ డేటా తీసుకురావడం అంటే ఎందుకు వచ్చింది అంటే ఎప్పటికప్పుడు ఇంపోర్ట్ చేసేస్తున్నాను కంప్లీట్ డేటా పవర్ బిఐ ఫైల్లోకి. సో ఇలా కాకుండా ఇంకో విధంగా ఏమైనా చేయొచ్చా? ఎస్, దెర్ ఇస్ అనదర్ థింగ్ నోన్ ఎస్ ఎ డైరెక్ట్ క్వెరీ మోడ్. హోప్ యు ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, రైట్? సో ప్రీవియస్ గా మొత్తం డేటాని తీసుకొచ్చి సోర్స్ లో ఎంత డేటా ఉందో అంత డేటాని తీసుకొచ్చి పవర్ బిఐ ఫైల్లో ప్లేస్ చేస్తాం. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కానీ డిస్అడ్వాంటేజెస్ చూస్తే దీంట్లో వన్ ఆఫ్ ద డిస్అడ్వాంటేజెస్ రీఫ్రెషింగ్ ద డేటా. ఇంపోర్టింగ్ అన్న మోర్ దెన్ 1 GB డేటా అయి ఉండొచ్చు, అదొకటే అయితే లేటెస్ట్ డేటా అనేది పవర్ బిఐ ఫైల్లోకి రావట్లేదు until unless you click on refresh. So దాన్ని వర్కౌట్ చేయడానికి there is another mode known as a direct query mode. As I said that this is not a default mode. By default గా వచ్చే మోడ్ అయితే కాదు. బై డిఫాల్ట్ గా వచ్చే మోడ్ ఏంటి? బై డిఫాల్ట్ గా ఎవ్రీబడి విల్ ఎనేబుల్ బై మోడ్, అన్ని డేటా సోర్సెస్ కి డేటా కనెక్టర్స్ ఉండే మోడ్ వచ్చి ఇంపోర్ట్ మోడ్. సో డైరెక్ట్ క్వెరీ అనేది బై డిఫాల్ట్ గా ఉంటుంది. సో డైరెక్ట్ క్వెరీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ a 2 different environments. అంటే డైరెక్ట్ క్వెరీ విల్ ఆల్సో రెస్పెక్ట్ 2 different environments like on premises, cloud. సో డైరెక్ట్ క్వెరీ మోడ్ లో ఏమంటుందంటే కనెక్ట్స్ డైరెక్ట్లీ టు ద సోర్స్, నాట్ ఇంపోర్టింగ్ ఎనీ డేటా ఇంటూ ద పవర్ బిఐ ఫైల్. సో వెరీ క్లియర్. సో వీఆర్ నాట్ ఇంపోర్టింగ్ ఎనీ డేటా టు పవర్ బిఐ ఫైల్. మన పవర్ బిఐ ఫైల్లోకి ఏ డేటాని ఇంపోర్ట్ చెయ్యము. సో మన సోర్స్ కి ఎప్పుడు కూడా డేటాని కనెక్ట్ చేసి తీసుకొస్తాము, అంటే సోర్స్ లోనే ఉంటుంది డేటా మనకి. మనం ఓన్లీ మోడల్ అండ్ రిపోర్ట్ మాత్రమే చేస్తాం. సో మనం ఆల్వేస్ సోర్స్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము. సోర్స్ లోనే డేటా ఉంటది. లైక్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది అనుకోండి, ఎస్క్యూఎల్ సర్వర్ టేబుల్స్ లోనే డేటా ఉంటది, మనం ఎక్కడ కూడా ఇంపోర్ట్ చేయం డైరెక్ట్ క్వెరీలో. సో ఓన్లీ మోడల్ అండ్ రిపోర్ట్ మాత్రమే చేస్తాం. అంటే పవర్ బిఐ ఫైల్ దేనికి యూజ్ చేస్తాం అంటే ఓన్లీ మోడలింగ్ అంటే రిపోర్టింగ్ కి యూజ్ చేస్తాం. కానీ డేటా మాత్రం ఎక్కడ ఉంటది? డేటా సోర్స్ లోనే ఉంటది. అంటే ఎస్క్యూఎల్ సర్వర్ అనేది డేటా